ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చి వాగ్దానాన్ని సొంతం చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జెఫన్యా 3వ అధ్యాయము 19వ వచనము. ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. చాలా గొప్ప వాగ్దానాన్ని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. జెఫన్యా 3వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎక్కడ మనం అవమానపరచబడ్డామో, ఎక్కడ మనము మన ఖ్యాతిని మన పేరును పోగొట్టుకున్నామో అక్కడ దేవుడు మనకు మంచి పేరును మంచి ఖ్యాతినిచ్చి మనల్ని గణపరుస్తానని దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అవును, నీతి ప్రవర్తనను కలిగి ఉన్నందుకు, నీతిమంతుడైన ఆ దేవుని నమ్ముకున్నందుకు, నీ నామం దేవుని నామం నిన్ను ధరించుకున్నందుకు దేవుడు నిన్ను కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు ఏంటంటే, నువ్వెక్కడ సిగ్గును అవమానమును పొందినావో అక్కడ నిన్ను ఘనపరుస్తానని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు కాబట్టి దేవుడి ఉదయకాల సమయంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత మాత్రమూ బాధపడకూడదు. నీకు వస్తున్న అవమానాలకు, నీకు వస్తున్న నిందలకు, నువ్వు కలిగి ఉన్న నీ స్థితిని బట్టి, నువ్వు భరిస్తున్న అవమానాల నిందల్ని నువ్వెంత మాత్రమో బాధపడకు. ఎందుకంటే యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఖ్యాతిని మంచి పేరును ఘనతను నీకు ఇవ్వబోతున్నానని. ఎంతమంది అయితే నిన్ను సిగ్గుపరిచారో, ఎంతమంది అయితే నిన్ను నిందించి నిన్ను అవమానపరుస్తున్నారో వారందరూ తమ సిగ్గుని నిలువుటంగి వలె కప్పుకునే దినం ఒక రోజు రాబోతుందని దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. అది ఎక్కడో కాదు, ఏ మనుషుల మధ్య, ఏ జనముల మధ్య, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో నువ్వు అవమానపరచబడ్డావో, నువ్వు నిందింపబడ్డావో, నీ ముఖము వికారము నొందినదో ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే, ఆ స్థితిలోనే, ఆ దినములోనే దేవుడు నిన్ను ఘనతపరచబోతున్నాడు. దేవుడు నీకు మంచి పేరును మంచి ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు. కనుక ఈ ఉదయం నుండి నిన్ను ఘనపరచు ఆ దేవునికి ఒక్కసారి నిన్ను అప్పగించుకో. ప్రార్థనాపూర్వకంగా ఈ దినాన్ని నువ్వు ఆరంభించు. దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతో చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. గత కాలమంతా మేము మనుషుల చేత నిందింపబడుతూ ఉన్నాము తండ్రి. ఈరోజు తండ్రి మాతో ముఖాముఖిగా మాట్లాడే తండ్రి, మమ్మల్ని ఎవరైతే నిందిస్తున్నారో, మమ్మల్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో వారి సిగ్గును వారు నిలువకంటంగి వలె కప్పుకునే దినం రాబోతుందని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఖ్యాతినిచ్చి మంచి పేరుని ఘనతను మీరు అనుగ్రహించమని ప్రభు మహిమ ఘనత ప్రభావం ఉంచుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.